ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మాజీ మంత్రి అరెస్టు, తీవ్ర కోపంలో జగన్. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. దీంతో సీఎంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో పాటు 24 మంది ఎమ్మెల్యేలకు కూడా మంత్రి పదవులు దక్కాయి. సో ఏపీలో సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారి అధికారులతో సమావేశమయ్యారు చంద్రబాబు గారు. శుక్రవారం జరిగిన ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు సంచలన కామెంట్స్ చేశారు. అయితే చంద్రబాబు చేసిన ఈ కామెంట్స్, వ్యాఖ్యలపై అయితే సర్వత్రా ఇప్పుడు చర్చ జరుగుతోందండి. గత 5 ఏళ్లుగా అలాగే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పనిచేసిన పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు బాగా లోతైన వ్యాఖ్యలు చేశారు. అయితే సీఎం చేసిన వ్యాఖ్యలపై అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారండి. గత వైసీపీ ప్రభుత్వానికి సలాం కొట్టిన అధికారులందరిపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వంతో కలిసి రాష్ట్రాన్ని నాశనం చేశారు. వ్యవస్థలు పూర్తిగా అయితే గాడి తప్పిపోయాయి. ఒక ఉన్నత స్థానాల్లో మీరు అనేక తప్పులు చేశారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల మొహంపైనే కుండ బద్దలు కొట్టినట్టుగా చెప్పారు. నా బాధ నా కోసం కాదు, ఈ బాధ దెబ్బతిన్న రాష్ట్రం కోసమే అంటూ అధికారుల వైపు చూసి స్ట్రాంగ్గా హెచ్చరించారు. తన పాలనలో ఎంతో ప్రాధాన్యం ప్రోత్సహించిన అధికారులు సైతం జగన్ కోసం పనిచేయడం, ఆయన చేసిన కుట్రలో భాగస్వామ్యం అవడం, నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేశారు. సీఎం మొదట మీటింగ్లోనే ఇలాంటి హాట్ కామెంట్స్ గట్టిగా చేయడంతో అధికారులు అలజడి మొదలైందండి. అధికారుల విషయంలో చంద్రబాబు అభిప్రాయానికి పార్టీలో సోషల్ మీడియా ప్రశంసల వర్షాన్ని అయితే కురిపిస్తున్నారు. కూటమి ఫ్యాన్. కాగా రాష్ట్రంలో అన్ని విభాగాల్లో సమూల ప్రక్షాళన చేయాలనే గట్టి ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు కనబడుతోంది. చంద్రబాబుకు ఉన్న ముందు చూపుతో రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా పరుగులు పెట్టిస్తారని అయితే విశ్లేషకులు అందరూ కూడా చెప్పుకున్నారు మాటలు.